హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి 735 వచ్చింది. షీట్ మెటల్ అంతా ఓపెన్ చేసి పెట్టినాము. ఈ వీడియో నేను తీయకూడదు అనుకోండి, కానీ తీస్తున్నాను. ఒకవేళ తీసింటే బండి స్టార్టింగ్లోనే దీని సౌండ్ మీకు చెప్తా అంటే, కానీ ఎందుకు తీస్తున్నానంటే దీనికి పిస్టన్లన్నీ సీజ్ అయిపోయినాయి. కానీ వేరే వాళ్ళు ఏం చేసినారంటే ఆ పిస్టన్లన్నింటినీ ఎమరీ కొట్టేసేసి మరీ అట్లే చేసినారు. అందువల్ల మళ్ళీ అదే సౌండే వస్తూ ఉంది. కాబట్టి నేను ఈ వీడియో తీయకూడదు అనుకున్నాను. ఇంతకు ముందు వీడియో ఉంది కదా, ఎందుకు తీయాలలే ఇది అనుకున్నాను. కానీ ఎందుకు తీస్తున్నానంటే, ఒక్కసారి ఈ పిస్టన్లు చూడండి, ఇక్కడ స్క్రాచెస్ పడినాయి. దీన్ని ఎమరీ కొట్టేసి అట్లే చేసినారు. ఇది చూడండి, దీన్ని కూడా ఎమరీ పేపర్ కొట్టేసి అట్లే వేసేసినారు. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వేసినారు అట్లే. కానీ ఈ రెండు సీజ్ అయిపోయినాయి. కానీ అట్లే చేసినందువల్ల సేమ్ సౌండ్. మీకు ఎందుకు ఈ వీడియో తీస్తున్నారంటే, దయచేసి ఎవరైనా కానీ మెకానిక్స్ సీజ్ అయిపోయిన వాటిని ఎమరీ కొట్టేసేసి వేద్దాము అంటే దయచేసి ఒప్పుకోద్దండి. అందుకోసమని మీకు ఈ వీడియో తీస్తున్నా. లేదంటే స్టార్టింగ్లోనే దీని సౌండ్ అంతా వీడియో తీస్తూ ఉంటే, కానీ ఇంతకుముందే ఉంది కదా ఈ సౌండ్ గల వీడియో అని చెప్పి తీయలేదు. ఈ విషయం కోసం నేను మీకు వీడియో తీస్తున్నా. దయచేసి ఏ మెకానిక్ అయినా కానీ ఇలాగా పాలిష్ చేసి వేద్దామంటే వేయించుకోవద్దండి. సేమ్ కంప్లైంట్ అలాగే ఉంటుంది, సేమ్ సౌండ్ అట్లే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ ఫేస్ ఇక్కడ సీజ్ అయింది, కానీ ఇదైతే బాగుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మూడు తీసేసి సెట్ వేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ కామెంట్ రావడం లేదు. దయచేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చే విధంగా వీడియో చేస్తా. మీరు అట్లనే మౌనంగా ఉంటే, కామెంట్ చేయకుండా, లైక్ చేయకుండా నాకు అర్థం కాదు, నాకు ఎంకరేజ్మెంట్ ఉండదు, నేను డీలా పడిపోతా. మీకు మా వీడియోలు నచ్చకపోతే దయచేసి కామెంట్ చేయండి. మీకు కరెక్ట్గా నేను ఇంకా పార్ట్ ట్రయల్ పోయినప్పుడే నేను మీకు కంప్లైంట్ చెప్తున్నా, పార్ట్ ఓపెన్ చేయకనే. దయచేసి వీడియోస్కి లైక్లు ఇవ్వండి, మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇదే ట్రాక్టరే. ఇంకొకటి, ఈ కనెక్టింగ్ రాడ్లన్నీ తీసేసి చేయొచ్చు, కానీ ఈ కనెక్టింగ్ బుష్లు కానీ మీరు చెక్ చేసుకోండి. ఇట్లే తీస్తే ఏ బండే ఇవే పిస్టన్లు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ కొత్త కిట్ తెచ్చినాను. ఆ కిట్ అంతా వేసేసి దీనికి ఫిట్ చేద్దాం. ఆల్రెడీ లైనర్ బాడీలన్నీ క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ లైనర్ బాడీలు యాసిడ్తో కడిగేసి క్లీన్ చేస్తున్నాము. అది క్లీన్ అయిపోయిన వెంటనే లైనర్స్ ఫిట్ చేద్దాం. కిట్లో 3 బయట తీసాం, 3 వస్తాయి కిట్లో. 3 లైనర్లు, 3 పిస్టన్లు, 3 రింగ్ సెట్లు కిట్ ఐటెం. కిట్ ఓపెన్ చేస్తున్నా. ఎల్పి కిట్, గడిజన్ పిన్ను, లైనర్ ఓరింగ్ సెట్, పిస్టన్, లైనర్ ఈ విధంగా ఉంటుంది. కొత్త పిస్టన్, లైనర్, లాక్లు వచ్చింటాయి దాంట్లో. ఇది కిట్ ఐటెము ఓపెన్ చేసేది. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇవి లైనర్ ఓరింగ్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి. ఈ విధంగా ఈ లైనర్ ఓరింగ్స్ ఎందుకంటే, ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్ అంతా వాటర్ తిరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆయిల్ ఉంటుంది. ఇక్కడ తిరిగే వాటరు ఇక్కడ నుంచి ఇంజన్లోకి రాకోకుండా ఈ లైనర్ ఓరింగ్స్ పనిచేస్తాయి.
ఎప్పుడైతే బండి హీట్ అవుతుందో అప్పుడు ఈ లైనర్ ఓరింగ్ సింక్ అయిపోయేసేసి ఇక్కడ తిరుగుతున్న వాటరు ఇంజన్లే పడిపోతుంది. లేదంటే ఇక్కడున్న ఆయిల్ ఇక్కడికి వచ్చేస్తుంది. రేడియేటర్లో ఆయిల్ టచ్ అయింది, ఈ ఓరింగ్ డ్యామేజ్ అయింది. ఇంజన్లో నీళ్లు దిగినాయి, ఈ ఓరింగ్ డ్యామేజ్ అయింది. నీళ్లు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, ఈ నీళ్లు ఇట్లా వచ్చినాయంటే ఇంజన్ లేక వస్తుంది. ఇక్కడున్న ఆయిల్ ఇట్లా వచ్చిందంటే రేడియేటర్లో ఆయిల్ టచ్ అవుతుంది. ఇదే గుర్తు మీకు, దయచేసి గమనించండి వీడియో. రైట్, ఇలాగా ఒక కడ్డీ పెట్టుకొని ఈ ఓరింగ్స్ని రౌండ్ తిప్పండి. ఎందుకంటే ఈ ఓరింగ్స్ ఎక్కించేటప్పుడు ట్విస్ట్ అయింటాయి, అందుకనేసి ఇలాగ తిప్పితే ఆ ట్విస్ట్ అయినదంతా నీట్గా కూర్చుంటుంది. ఇలాగా ఇది ఓరింగ్ సెట్ చేసే విధానం. ఇక్కడ షిమ్ వస్తుంది, ఈ షిమ్ ఇక్కడ వేయకపోతే లైనర్ బాడీలో నుంచి ఇక్కడ నుంచి తిరుగుతా ఉంటే నీళ్లు బయటకు వస్తాయి. ఇక్కడ షిమ్ కంపల్సరీ వేయాలి. ఇలాగనే 3ంటికి లైనర్ ఓరింగ్స్ సెట్ చేద్దాం. 3ంటికి ఇలాగనే చెక్ చేసుకోండి, మీరు సెట్ చేసుకోండి. ఇవి రింగ్స్, పిస్టన్ రింగ్స్. పిస్టన్ రింగ్ బాక్స్లో ఓపెన్ చేసి చూపిస్తా. ఏం చేస్తావు, నేను ఒకనే వీడియో తీసుకుంటాను, నేను ఒకనే వర్క్ చేస్తాను. దయచేసి ఏమైనా పొరపాటు ఉంటే ఏమనుకోద్దు ఫ్రెండ్స్. ఇది పిస్టన్ రింగ్స్, అది తీసిపెట్టా, ఇది ఓపెన్ చేయాల. అది పిస్టన్ రింగ్ సెట్, ఇది ఓపెన్ చేయాల, అది ఓపెన్ చేసి పెట్టినా. ఈ విధంగా వస్తాయి పిస్టన్ రింగ్స్. రైట్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. దయచేసి ఎందుకు అట్లా చేస్తారు మీరు? దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వర్క్ నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీకు నచ్చే విధంగా చేస్తాను. మీకు ఎందుకు నచ్చలేదో కానీ చెప్పండి నాకు. చాలామంది వీడియోలు బాగా చేస్తున్నామన్నా అంటారు, కానీ 2000 3000 అవుతాయి ప్లేలు, కానీ లైక్లు కామెంట్లు చూస్తే 20-30 ఉంటాయి. నాకు బాధ కదా. మీకోసం ఇంత ఎఫర్ట్ తీసుకొని నేను వీడియో చేస్తున్నాను. మీరు నాకు ఎంకరేజ్ చేయకపోతే నేను వీడియోలు ఇంట్రెస్ట్గా చేయలేను. దయచేసి ఇక మీదట లైక్లు చేయండి, కామెంట్లు చేయండి. మన వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటారు కదా. నా ఉద్దేశము మిమ్మల్ని ఈ వీడియోలతో మోసపోకుండా ఉండాలనేది నా ఉద్దేశం. చూడండి, ఈ పిస్టన్లన్నీ వాళ్ళు సీజ్ అయిపోయింటే దాన్ని ఎమరీ కొట్టేసినారు. మరి ఆ కస్టమరు ఇప్పుడు ఈ బండి కొనుక్కున్నాడు,